నాగరాఘు గారు హైకోర్టులో దాదాపుగా 30 సంవత్సరాలుగా అడ్వకేట్గా పనిచేస్తున్నారు. అలానే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి ఫార్మర్ లీగల్ అడ్వైజర్గా ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఒక సందేహం. చెప్పండి సార్. లేటెస్ట్గా మంచు మోహన్ బాబు గారి ఇంట్లో గొడవలు, దాని తాలూకు మోహన్ బాబు గారి పైన ఒక కేసు నమోదైంది. ఆ కేసులో నిన్న ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ని మళ్ళీ అటెంప్ట్ మర్డర్గా మార్చారు అని చెప్పేసి ఒక టాక్. ఇలా ఎఫ్ఐఆర్ని చేంజ్ చేసుకోవచ్చా సెక్షను? అలానే సెక్షన్ చేంజ్ అయిన ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ సెక్షన్ పెట్టారు కాబట్టి దీని ప్రకారం మోహన్ బాబు గారికి జైలుకి వెళ్లాల్సిందేనా, శిక్ష పడే అవకాశం ఉందా అనేది చాలా డిస్కషన్ నడుస్తుంది సోషల్ మీడియాలో. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ముందుగా మీ అందరికీ ధన్యవాదాలండి. అంటే తీసుకున్న బర్నింగ్ టాపిక్, ఇట్ ఈస్ రిలవెన్సీ టు ది ప్రజెంట్ సర్కమస్టాన్సెస్. ఫస్ట్ మోహన్ బాబు గారి కేసు అని కాదు, ఏ కేసులో అయినా కానీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. అంటే ఒక విషయం తెలియగానే ఆ విషయం తాలూకు పరిస్థితుల్ని బట్టి కేసు నమోదవుతుంది. డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని కానీ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ కానీ ఉన్నప్పుడు పోలీస్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆల్టర్ ది సెక్షన్ ఆఫ్ లా. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇంజురీ అయినా, ఉదాహరణకు చెప్తున్నా, అంటే 324 ఇంజురీస్ అయినా, సబ్సిక్వెంట్గా ఇంజురీస్ డాక్టర్ డయాగ్నోసిస్లో కొంచెం సీరియస్గా దారితీసిన, లేకపోతే ఇంకాస్త డీప్గా ఆ ఇంజురీస్ జరిగినాయి అన్నా, ఓకే, అకార్డింగ్ టు ది సర్కమస్టెన్సెస్ పోలీస్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు చేంజ్ ఓవర్ ద సెక్షన్. ఓకే. అలాగే నిన్న మోహన్ బాబు గారు దానిలో కూడా సింపుల్ సెక్షన్ పెట్టినట్టుంది. ఈరోజు అటెంప్ట్ టు మర్డర్ అని అన్నారు. అంటే ఈ అటెంప్ట్ టు మర్డర్లో కూడా ఫ్యాక్ట్స్ అండ్ సర్కమస్టెన్సెస్ కోర్టు వెయిట్ చేస్తుంది. ఎలా అంటే ఇది ఇట్ ఈస్ ఇంటెన్షనల్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంటల్, వెదర్ ఇట్ ఈస్ ఎ స్పర్ ఆఫ్ మూమెంట్. అంటే మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు మీరు నేను చెప్పలేని దుర్భాషలు ఆడారనుకోండి, వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ బిసైడ్స్ మీ టక్కని దాన్ని తీసుకొని నేను రిటాలియేషన్ అవుతాను. అంటే అలా కొట్టడం తప్పు కదా అని చట్టం చెప్పింది. ఇండియన్ పీనల్ కోడ్ చాలా గొప్పగా ఏది మంచి ఏది చెడు అని చెప్పడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇంటెన్షన్ అని కూడా చూస్తుంది. ఇంటెన్షన్. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ యాక్సిడెంట్లో కనుక చనిపోతే ర్యాష్ అండ్ నెగ్లిజెన్సు 304A అని కింద పెట్టమన్నారు. దానికి 2 ఏళ్ళు జైలు శిక్ష, బయటకు వచ్చేస్తాడు. కానీ కొన్నిసార్లు తాగి నడిపాడు అనుకుందాం, లేదు ప్రొహిబిటెడ్ రూట్లో వెళ్ళాడు అనుకుందాం, అప్పుడు చనిపోతే 304A ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ రాదు, 304 Part 2 పెట్టమన్నారు. ఓకే. అంటే నాకు ఇంటెన్షన్, నాకు తెలుసు నేను తాగేస్తున్నాను, తెలిసి తప్పు అంటే కాన్షియస్ ఇంటెన్షన్. అంటే లా ఈజ్ వెరీ పిరాగేటివ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో ఇట్ ఈస్ వెరీ పిరాగేటివ్ టు వెయ్ ది సర్కమస్టెన్సెస్ అండ్ ది కాన్సిక్వెన్సెస్. ఓకే. సో 2 యాక్సిడెంట్సే, దానిలో చనిపోయాడు, దీనిలో చనిపోయాడు. నార్మల్గా హైవే మీద వెళ్తున్నప్పుడు గుడ్డినప్పుడు కొట్టడం వేరు. నా కండిషన్ బాగాలేక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు లైసెన్స్ లేదు, నా బండికి ఇన్సూరెన్స్ లేదు, నేను డ్రంకన్ స్టేజ్లో ఉన్నాను, ఈ స్టేజ్లో నడుపుతున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది, దట్ సిచ్యువేషన్ విల్ టేక్ వెరీ సీరియస్లీ బై ది కోర్ట్స్. ఓకే. కానీ అన్ఫార్చునేట్లీ దాన్ని కూడా 304A కింద కట్టో పెనాల్టీ తీసుకుని పంపిస్తున్నారు. కానీ ఇఫ్ యూ టేక్ లిటరలీ మీనింగ్ 304A ఈజ్ నాట్ అప్లికబుల్. సిమిలర్లీ కమ్ బ్యాక్ టు మోహన్ బాబు గారి ఇష్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ ఇష్యూస్లో మీడియా వెళ్ళటమే తప్పు. బికాజ్ అవర్ మీడియా ఈజ్ నాట్ కాల్డ్ టు కవరేజ్ ద ప్రోగ్రామ్. ఓకే. దిస్ ఈజ్ ప్యూర్లీ ద డొమెస్టిక్ ఇష్యూ. ఆ డొమెస్టిక్ ఇష్యూలో కూడా థర్డ్ పర్సన్ ఎవరూ లేరు, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సరే, ఎవరిని అంటే అన్న తమ్ముడి మీద దాడి చేసినా, తమ్ముడు నాన్న మీద దాడి చేసినా, వాళ్ళ దాడి మీద మోహన్ బాబు గారు చేసినా, అల్టిమేట్లీ ఇట్ రివాల్వ్స్ అమాంగ్ ద ఫ్యామిలీ సర్కిల్స్. సో వాట్ బిజినెస్ వీ హ్యావ్, ఓకే, ఇన్ ద సెన్స్ మీడియా, వాట్ బిజినెస్ మీడియా హ్యావ్. అందుకని వాళ్ళ యాక్టివిటీస్ వల్ల డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సొసైటీ మీద ఇంపాక్ట్ ఉంటే ఎస్ యూ హ్యావ్ టు బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్. ఓకే. వాళ్ళ ఇష్యూస్ వల్ల మనకేం డ్యామేజ్ లేదు, దట్ ఈస్ దర్ ఇంటర్నల్ ఇష్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ బిజినెస్ వీ హ్యావ్. ఇప్పుడు మీరు చాలా చోట్ల చూడండి, రోడ్డు మీద జరుగుతున్న విషయాలు ఉంటే ఇట్ ఈజ్ ఆన్ పబ్లిక్ డొమైన్. ఓకే. సో ఎనీ సిటిజన్ ఈజ్ హ్యావింగ్ రైట్ టు కవరేజ్ ద ప్రోగ్రామ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ గివింగ్ ఏ కంప్లైంట్ టు మేక్ ద పోలీస్ ఇన్ టర్న్ టేక్ యాక్షన్ ఆన్ దట్ పర్సన్. ఓకే. కొట్టుకుంటున్నారు, మీరు 100కి డయల్ చేస్తే పోలీసులు వస్తారు. ఈ లోపల టు సెక్యూర్ ది ఎవిడెన్సెస్ మీరు వీడియో తీసుకోవచ్చు, ఓకే, లేదు ఎవరైనా మీడియా ఛానల్స్ పోతుంటే వాళ్ళకి తీసుకోవచ్చు. కానీ ఇవి చేస్తున్నారు, కానీ నోబడీ ఈజ్ ట్రయింగ్ టు ప్రివెంట్ ద సిచ్యువేషన్.
అంటే ఆ మధ్యలోకి వెళ్ళామంటే మనం ఎక్కడ ఇబ్బంది పడతామో చేస్తామని. అలాగే ఆల్టర్నేటివ్ సెక్షన్ కింద ఇది జరిగింది మీడియాలో జరుగుతూ ఉన్నప్పుడు ఎవరో ఏదో ప్రొవోకింగ్ వర్డ్సో లేకపోతే ఆయనకి ఇష్టం లేని వర్డ్సో మాట్లాడటం జరిగినప్పుడు యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రిటాలియేషన్ ఆర్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎవర్షన్, బికాస్ దట్ ఈస్ ఇన్స్ట్రుమెంట్ అవైలబుల్ ఇన్ హీస్ హ్యాండ్, సో హీ యూజ్ దట్ పర్సన్. ఓకే. అయితే మనం ఒకటి ముందు రోజు 100కి డైల్కి కాల్ వెళ్ళింది మోహన్ గారు ఇంట్లో ఇష్యూ జరుగుతుందని చెప్పేసి అది మీడియాకి అందింది. సో సెలబ్రిటీలు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆయన కవర్ చేయడానికి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు బయట ఉన్నారా లేకపోతే గేట్ లోపలికి వెళ్ళారా, అక్కడ ఏం జరిగింది అనేది ఆ 10 సెకండ్స్లో, ఫ్రాక్షన్ ఆఫ్ 10 సెకండ్స్లో అది గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది కోర్టులో ఉంది కాబట్టి అదే అంటున్నా సార్. ఈ తీసిన వీడియోస్ని నిశితంగా పరిశీలిస్తే వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ అనేది కానీ మనకు తెలియదు. ఆయన రావటం ఫస్ట్ నేను విష్ణు గారు మాట్లాడితే కూడా దండం పెట్టుకుంటూ వస్తున్నారు, వీడియో చూడండి మీరు, ఆయన ఇంటెన్షన్ అయితే నాకు తెలిసి అది కాకపోవచ్చు అన్నట్టు టోన్లో మాట్లాడారు. అంటే ఒకటి వేణు గారు, ఎవరి ఇంటెన్షన్స్ ఏమున్నా అల్టిమేట్లీ there is a damage to that particular person which cannot repairable. విచ్ కెనాట్ రిపేరబుల్. నేను TV9లో వాళ్ళ సీనియర్ ఆఫీసర్స్ మాట్లాడి చూస్తుంటే 2-3 months దట్ మ్యాన్ హ్యాస్ టు టేక్ ట్రీట్మెంట్ అండ్ హీ హిమ్సెల్ఫ్ అనేబుల్ టు టేక్ ఫుడ్ అని ఉంది. అంటే ఆ తరహాలో ఉంది కాబట్టి అంటే ద క్వాంటమ్ ఆఫ్ డ్యామేజ్, సో డెఫినెట్లీ వీ కెన్ వ్యూ ఇన్ ఏ సీరియస్ ప్రాస్పెక్ట్. బట్ అట్ ద సేమ్ టైం 100కి డయల్ చేసిన వాళ్ళని కాపాడుకుని డయల్ చేశారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని లేదు, 100కి డయల్ చేసి. మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి పోలీస్ వెళ్ళారు. ఎందుకంటే అకార్డింగ్ టు ది ఇన్ఫర్మేషన్ ఆర్ న్యూస్ ఆల్ ఇండివిజువల్ పర్సన్స్ ఆర్ మెయింటైనింగ్ దేర్ ఓన్ టీమ్. అంటే వాళ్ళు బౌన్సర్స్ అని అల్లేము, మనకి ఇంకా తెలియదు కాబట్టి ఎవరి టీంని వాళ్ళు బ్యాకప్ చేసుకొని తిరుగుతున్నారు. కాబట్టి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఎక్కడ వస్తాయో, అంటే ఈ టీం వాళ్ళని కొట్టం వాళ్ళని వీళ్ళని కొట్టం అని యాజ్ ఎ ప్రివెంటివ్ మెజర్ that people have telephone to dial 100. So automatically whatever happens nowadays it become spur of moment spread over among the society. So media automatically they are showing anxiety to know the situation. ముఖ్యంగా ఈ సెలబ్రిటీస్ అంటే వెదర్ దే మే బి ఇండస్ట్రియలిస్ట్, వెదర్ దే మే బి సినీఫీల్డ్ పీపుల్, వెదర్ దే మే బి పొలిటీషియన్స్, ఎక్కడైతే హాట్ న్యూస్ ఉంటుందో సో ఆబ్వియస్లీ దీస్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు గ్యాదర్ టు టెలికాస్ట్ యాజ్ ఎ ఫస్ట్ స్టెప్. దానిలో వెళ్ళిన పరిస్థితి. ఓకే. అందుకే నిన్న సుప్రీంకోర్టు హైకోర్టు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ బిజినెస్ మీడియా. పోలీసులు కూడా ఇంటర్నల్, అంటే ఇంట్లో కొట్టుకుంటే రోడ్డు మీద కొట్టుకుంటే ఇది పబ్లిక్ న్యూసెన్స్. గుర్తుపెట్టుకోండి సార్, ఇంట్లో మనం కొట్టుకుంటాం అది ఇన్సైడ్ మన ఫ్యామిలీ మెంబర్స్. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ పాటు థర్డ్ పర్సన్స్ ఉన్నారనుకోండి డెఫినెట్లీ ఇట్ బికమ్ ఎ న్యూస్. ఓకే. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆయన హాస్పిటల్లో ఉన్నారు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఓకే. సో ఈ పర్టికులర్ కేసులో ప్రొసీడింగ్స్ ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు అనేది, అంటే యూజువల్గా ఈ సెలబ్రిటీస్ అని అనకూడదు, ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ ఆన్ మై పార్ట్. ఓకే. దేర్ ఈస్ ఎ ప్రావిజన్ టు అబ్టైన్ యాంటిసిపేటరీ బెయిల్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. ఓకే. దేర్ ఈస్ ఎ ప్రావిజన్. అంటే వెన్ ఎవర్ ఐఎమ్ అప్రహెండింగ్ ద అరెస్ట్, అంటే ఈవెన్ రియల్లీ ఇఫ్ ఐ కమిట్ ఎ మర్డర్ ఆర్ రియల్లీ ఇఫ్ ఐ కమిట్ ఎ గ్రేవ్ ఎర్రర్స్ or even if I committed a rape etc. ఏది జరిగినా there is a provision to apply for anticipatory bail. అంటే whether court is going to consider your acceptable anticipatory bail or not, that is a different issue. Second aspect of discretion in the court. But as it is, you have every right, any individual in India, because lot of freedom is there in India. So because of that aspect, so anybody can approach the court to secure himself. So all these offences comes under non-available offences. The moment they come to know police and discharge వచ్చారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్గా పికప్ చేసుకుని అరెస్ట్ చేస్తారు. బట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ నార్మల్ పీపుల్, బట్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ సచ్ కైండ్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ పీపుల్. సో డెఫినెట్లీ ఈరోజు వచ్చారంటే ఈరోజు వేశారో లేకపోతే సెక్షన్ ఆల్టరేషన్ ఈరోజు జరిగింది కాబట్టి టుమారో దేర్ ఇస్ ఎవ్రీ లైక్లీహుడ్ హీ మే అప్రోచ్ ది హై కోర్ట్ ఫర్ గ్రాంటింగ్ యాంటిసిపేటరీ బెయిల్. కోర్ట్ మే ఆర్ మే నాట్ కన్సిడర్, ఆర్ కోర్ట్ మే గ్రాంట్ విత్ సర్టన్ స్ట్రింజెంట్ కండిషన్స్ ఆర్ డైలీ, అంటే కొన్ని కండిషన్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఎలా ఇవ్వకపోవచ్చు? మీరు మ్యాజిస్ట్రేట్ ముందు సరెండర్ అవ్వండి, మ్యాజిస్ట్రేట్ ముందు సరెండర్ అయ్యి యూ అప్లై ఫర్ బెయిల్,
దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది మ్యాజిస్ట్రేట్ అని కూడా చెప్పచ్చు. ఓకే. ఎందుకంటే రీసెంట్గా ఈ మధ్య ఏదో వైవిఎస్ చౌదరి ఈయన కూడా అది చెక్ బౌన్స్ కేసు అయినప్పుడు మోహన్ బాబు గారు వాజ్ కన్విక్టెడ్, బట్ ఆన్ ద సేమ్ డే అగైన్ హీ విల్ బి రిలీజ్డ్ ఆన్ బెయిల్, అగైన్ హీ అపీల్ టు అపలేట్ కోర్ట్. ఓకే. కాబట్టి భారత రాజ్యాంగంలో ఉన్నంత వెసులుబాటు ప్రపంచంలో ఏ దేశాల్లో లేదండి. ఇట్ ఇస్ వెసులుబాటు అంటే 99 మంది దోషులు తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనే ఫార్ములాతోనే ఈరోజు న్యాయ వ్యవస్థ పనిచేస్తూ ఉంది. బట్ ఈయన అరెస్ట్ అవుతారా లేదా అంటే అగైన్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ బికాస్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ వీ కెనాట్ డిస్కస్ ఇన్ ది ఓపెన్ డొమైన్. ఓకే. అయితే ఇక ఇదే కేసులో ఇంకొక డౌట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బయట పబ్లిక్ ప్లాట్ఫామ్లో, మీడియా వెళ్తే కొట్టడం ఏంటి, మీడియా ఒకవేళ తెలిసింది వెళ్ళారు కొట్టొచ్చా కొట్టకూడదా, కొట్టడం ఏంటి, చాలా సరౌండింగ్ టాపిక్స్ రన్ అవుతున్నాయి. అంటే ఇది యాక్చువల్గా నాట్ ఓన్లీ ఇన్ దిస్ మోహన్ బాబుస్ కేస్, చాలా కేసుల్లో చాలా మందికి వస్తున్న డౌట్ సార్. మీడియా పైన దాడులు అనేది, ఎస్, అంటే మీడియా పైన దాడులు అనేది ఒక ప్రభుత్వం ఉన్న చోట ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జరిగినాయి, గత ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్లో. ఓకే. అలాగే కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటికి రావట్లేదు. అంటే మీడియా ఫోర్త్ ఎస్టేట్గా ఎంత అవేర్నెస్ పబ్లిక్ తేవాలని చెప్పని నిర్దేశించబడిందో, కొన్నిసార్లు ఆ వెళ్తున్న వ్యక్తుల ఇబ్బందుల వల్ల, అంటే వ్యక్తులు కలిగించే ఇబ్బందుల వల్ల ఆ పరిస్థితిలో వాళ్ళు దాడులకు గురవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందే ఎగ్జాంపుల్గా తీసుకుంటే మోహన్ బాబు గారిదే, వీఆర్ అన్ఇన్వైటెడ్. చాలా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు అఫీషియల్గానే మన కమ్యూనికేషన్ వస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఆంధ్రాలో చూస్తే దట్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ రిస్ట్రిక్టెడ్ సమ్ ఆఫ్ ద ఛానల్స్ నాట్ టు కవరేజ్ సో అండ్ సో ప్రోగ్రామ్స్. వాళ్ళకి ఎంట్రీనే ఇవ్వలేదు. సరే, తర్వాత వాళ్ళు వేరే ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని దేవర్ టెలికాస్టింగ్ దేర్ ఓన్ ఛానల్స్. అంటే ఫస్ట్ ఇన్విటేషన్ లేకుండా, ఇన్విటేషన్ ఇన్ ద సెన్స్ కార్డ్ అని కాదండి, మీరు వచ్చి కవర్ చేయండి అనకుండా మనం వెళ్ళి కవర్ చేయటం అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ పైలింగ్ ఆన్ ది ప్రైవసీ. ఓకే. ఇండివిజువల్ ప్రైవసీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఇన్ మోహన్ బాబుస్ ఇష్యూ, చాలామంది సెలబ్రిటీస్ ఇష్యూలో ఈ మధ్య, ఈవెన్ మాజీ పొలిటికల్ లీడర్స్లో కూడా ఏవో రకరకాల రిలేషన్షిప్ ఉన్నాయని, ఇలిసిట్ కాంటాక్ట్స్ ఉన్నాయని విపరీతంగా దాన్ని ట్రోల్ చేయటం, పదే 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 టెలికాస్ట్ చేయటం వల్ల ఒక్కటే అడుగుతున్న వేణు గారు, నో డౌట్ మీడియా ఈజ్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్, బట్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనే రిస్ట్రిక్షన్స్ లేకపోతే, ఎందుకంటే ఆల్ ద ఛానల్స్ ఆర్ గవర్నింగ్ బై కేబుల్ టీవీ టెలివిజన్ నెట్వర్క్ యాక్ట్. దానిలో చాలా క్లియర్గా ఆఫ్ ట్రూత్ వెయ్యొద్దు, డోంట్ రిపీట్ అగైన్ అండ్ అగైన్ ద సేమ్ ఇన్సిడెంట్, ఓకే, డోంట్ కవరేజ్ అట్ అన్ ఇన్సిడెంట్, చాలా క్లియర్గా 11 గైడ్ లైన్స్ ఉన్నాయి. ఓకే. ఆ ఏ గైడ్ లైన్స్ ఏ టీవీ ఛానల్ ఫాలో అవ్వదు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకులకి ప్రజలకు ఉపయోగపడేది మీరు టెలికాస్ట్ చేయండి, అలా అప్రిషియేట్. వాళ్ళ ప్రైవేట్ అఫైర్స్ మనకెందుకు, ప్రైవేట్ అఫైర్స్ దెమ్సెల్స్. అంటే మనం ఆల్రెడీ ఉన్నవే మాట్లాడుకుంటున్నాం. కేటీఆర్ గారి గురించి, సమంత గురించి మాట్లాడారు. వాట్ వే దట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ది పబ్లిక్ డొమైన్, ఓకే, వాట్ ఈస్ ద బెనిఫిట్ పబ్లిక్ ఈజ్ గోయింగ్ టు గెట్. ఓకే. ఈ వీడియో చూపించినంత మాత్రాన రేపు ఆయన్ని గెలిపిస్తారా గెలిపించరా అనేది మీరు డిసైడ్ చేయలేరు కదా. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ గురించి చెప్పారు, ఈ క్యారెక్టర్ ఇలాగా, రేపు మనం ఆయన గెలిపించాలా గెలిపించకూడదా అనే పరిస్థితి మనం చేయలేదు కదా. ఓకే. ఓకే. అలాగే ఆమె గురించి కాంటాక్ట్ చేసినప్పుడు మనకేం సంబంధం, మనకి ఇన్ ద సెన్స్ పబ్లిక్ ఏం సంబంధం. ఓకే. 2018లో ఇఫ్ ఐ రిమెంబర్ 5 జడ్జీల ధర్మాసనం ఎలక్షన్కి సంబంధించిన కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. అంటే అభ్యర్థులు వాళ్ళ క్యాండిడేచర్ గురించి మీడియాలో చెప్పాలి, అలాగే ప్రింట్ మీడియాలో కూడా వేయాలి అని. ఎన్ని ఛానల్స్ లీడర్స్ గురించి వేసినాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక పర్టికులర్ కాన్స్టిట్యున్సీ, మనం ఉన్న కాన్స్టిట్యున్సీలో 4 ఉన్నారు. ఈ 4 వీళ్ళు ఏబిసిడి, వీళ్ళ బయోడేటా ఇది అని ఏ ఛానల్ వేసింది. అలాగే కేసీఆర్ గారు ఆయన బయోడేటా ఇన్ ద సెన్స్ ఎలక్షన్ అఫిడవిట్లో నా మీద కేసులు ఉన్నాయి కానీ నాకు డీటెయిల్స్ తెలీదు అని రాశారు. నా మీద ఉన్నాయి కేసులు ఏవో నాకు తెలీదు అని రాశారు. ఓ 2-3 ఏళ్ళు బాగానే ఉంది. తర్వాత ఎవరో పబ్లిక్ స్పిరిట్ ఓరియంటెడ్ పర్సన్ ఈ ఫైల్ ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, బీయింగ్ ఏ సీఎం ఆయనే అలా వేస్తే, బికాస్ హీ హాజ్ నాట్ ప్రాపర్లీ ఫిల్డ్ ది ఎలక్షన్ అఫిడవిట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా, ఓకే అని సమన్ చేస్తే, సరే కోర్టు ఆయనకు నోటీస్ పంపించింది, వాట్ డూ యూ సే అని. అదేమైంది ఈ రోజు వరకు తెలియదు. ఓకే. అంటే అలాంటివి మనం ఎందుకు చెయ్యం, బికాజ్ ఆఫ్ సర్టన్ రీజన్స్.
ఇది నేను చెప్పింది రాజ్యాంగందే. ఓకే. అలాగే కోర్టు ప్రొసీడింగ్స్ మీరు టెలికాస్ట్ చేసుకోవచ్చు అని కొన్ని ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. ఈ రోజు ఏ ఛానల్ కోర్టు ప్రొసీడింగ్స్ టెలికాస్ట్ చేస్తున్నాయి? అంటే ఈ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉన్నంత మైలేజ్ దాని రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 9 నెలల పిల్లని వరంగల్లో ఒక రేప్ చేసి చంపేశాడు. హ్యాట్స్ ఆఫ్ 3 నెలల్లో ఆ జడ్జి గారు అతనికి ఉరిశిక్ష వేశారు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉన్న కవరేజీ ఉరిశిక్ష వేశారని అది చూసిన ఎంతమందికి తెలుసు? తెలియదు. ఎవరు తెలుస్తుంది? తర్వాత అతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే ఉరిశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా, అంటే చివరి నిమిషం ఇతను బతుకున్నంత వరకు జైల్లోనే ఉండాలి, ఏ కోర్టు దీన్ని ఇంటర్ఫీర్ కాకూడదు అని చెప్పని వేయటం జరిగింది. దీని మీద కూడా కొంత పబ్లిక్ స్పిరిట్ ఓరియంటెడ్ పీపుల్ సుప్రీంకోర్టుకి వెళ్తే అదే కన్ఫర్మ్ చేసింది. ఏమని? లాస్ట్ మినిట్ వరకు ఇతను జైల్లోనే ఉండాలి అని. ఓకే. ఇది ఎక్కడ అవేర్నెస్ వచ్చింది? అంటే కొన్ని ఇన్సిడెంట్స్ నాకు యాక్సిడెంట్ జరుగుతుంది, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇలా ఉంది అని చెప్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్ సార్, డ్రంక్ అండ్ డ్రైవ్లో మీడియా తీస్తారు మన వాళ్ళు, వీడియోస్ తీస్తూ ఉంటారు. చలాన గట్టగానే వెళ్ళిపోతాడు. నేను చాలాసార్లు ఈ వీడియో పబ్లిక్కి చెప్పాను పోలీసులకి. మీరు తాక్కపోయినా మీ ముందున్నవాడు తాగాడు అని పోలీసులు గుర్తిస్తే మీరు గట్టిగా పోలీసులతో దెబ్బలాడి అతని బండి పక్కన పెట్టి ఆటోలోనో క్యాబ్లో పొమ్మని చెప్పండి. అంటే 200 రూపాయలు చలాన కట్టేస్తే ఇతను తాగింది డైల్యూట్ అయిపోతుందా? ఈజ్ ఇట్ సేఫ్ టు లీవ్ దట్ పర్సన్ బై కలెక్టింగ్ ద ఫీజ్? సో ఇవేవి పబ్లిక్ అవేర్నెస్ మీడియా కవర్ చేయట్లేదు. మీడియా కవర్ చేసిన మీరు నైట్ టైం చూస్తే, అలాగే ఒక సెలబ్రిటీ హంగామా చేసింది తాగేసి అనేది చూస్తారు. మళ్ళీ ఆమె వెళ్తుంది కారు తీసుకొని, మీరు దాని మీద ఎందుకు ప్రోగ్రామ్ చేయరు? ఎందుకు మీరు ప్రివెంట్? యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రివెంట్ పోలీస్. అలాంటి సందర్భాలు చలాన్ని గట్టగానే వెళ్ళిపోతారు. ఓకే. పబ్లిక్ కూడా ఏం చేస్తారు? వాళ్ళని పక్క తీసుకోండి, మేము తాగిలేము మమ్మల్ని పోతామని చెప్తారు. అక్కడ కూడా పబ్లిక్ కూడా అడగదు, సార్ మీ ప్రకారం అతను తాగున్నాడు కదా, అతను చలాన్ కట్టించుకున్నారు కదా, అతను వెహికల్ పక్కన పెట్టి రేపు రమ్మనండి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ మీడియా చేసేది, ఈ ఏసీబీ రైడ్లు జరిగినప్పుడు మొత్తం A to Z కవర్ చేస్తారు. ఈరోజు చెప్తున్న న్యూస్ అండి, చెప్పండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్లో కన్విక్షన్ రేటు 6.4% ఇండియాలో. ఓకే. బట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మన ఇంటి మీద రైడ్ చేసినప్పుడు మీడియా ఎంత హంగామా చేస్తుంది? ఎంత హంగామా? వాట్ రైట్ దే హ్యావ్? జస్టిస్ సివి నాగార్జున రెడ్డి బెంచి, ఇఫ్ ఐ రిమెంబర్ వెల్, 2018లో ఓ జడ్జిమెంట్ ఇచ్చింది ఇన్ కన్సోనెన్స్ విత్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. పోలీసులు పెరేడ్ చేయొద్దు, మీడియా పెరేడ్ చేయొద్దు. బికాజ్ ఈరోజు మీడియా పెరేడ్ చేశారు, హీ విల్ లూజ్ హిజ్ రెప్యుటేషన్. రేపటి రోజున ఎక్విటల్ అయ్యాడు, తిరిగి మీ మీద డ్యామేజ్ చేసేస్తే, లేదు అతను సోషల్ స్టిగ్మాగా ఫీల్ అయితే. పుట్టుస్వామి వర్సెస్ యూని ఆఫ్ ఇండియా జడ్జిమెంట్లో ప్రైవసీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే సుప్రీంకోర్టు అతను కన్విక్టెడ్ అని డిసైడ్ చేసే వరకు ఈజ్ అన్ ఇన్నోసెంట్. ఓకే. ఎందుకంటే మ్యాజిస్ట్రేట్ కోర్టులో శిక్ష పడింది, అప్పీల్కి వెళ్తున్న డిస్ట్రిక్ట్ కోర్టు. ఇప్పుడు సోర్స్ అంతా కూడా డిపార్ట్మెంట్ నుంచే వస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. సోర్స్ మీడియాకే సోర్స్ అయినా ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి? అంటే సోర్స్ అనట్లేదు వేణు గారు, వీ హ్యావ్ టు జస్టిఫై వాట్ టు టెలికాస్ట్, వాట్ నాట్ టు టెలికాస్ట్. ఒక లైన్ అయితే ఒక లైన్ ఉండాలి, ఒక థిన్ లైన్. ఇప్పుడు ఏసీబీ రైళ్లు జరిగినాయి, మీరు మొత్తం చూపిస్తున్నారు. మొత్తం చూపిస్తున్నప్పుడు డెఫినెట్లీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు దే విల్ లూజ్ దర్ రెప్యుటేషన్ ఇన్ ది సొసైటీ. రేపు అతను ఎక్విటల్ అయిపోతాడు. వాట్ ఈజ్ ది పాయింట్? లేదు, ఆ రోజు మేము ఇలా సెర్చ్ అండ్ సీజర్ చేసినప్పుడు మేము వీడియో కవరేజ్ చేసాము, ఈరోజు అతని కోర్టు నిర్దోషిగా చేసింది అని మనం మీడియా చేస్తున్నామా? చేయట్లా. ఈరోజు అలాంటి రోజు కూడా వస్తుంది. మీడియా యాక్టివిటీస్ని క్వశ్చన్ చేసే రోజు. జనాలు ఏమయ్యారంటే వేణు గారు, ఎవ్రీబడి ఈజ్ బిజీ విత్ దేర్ యాక్టివిటీస్. మీరు చిన్న ఎగ్జాంపుల్ చూడండి, వెహికల్ పట్టుకున్నప్పుడు ఏ డాక్యుమెంట్లు ఏదైతే వెహికల్ పట్టుకుంటున్నాడో వాడికి 100 రూపాయలు వదిలించుకుంటారు తప్పితే ఆ డాక్యుమెంట్స్ వీళ్ళు సెక్యూర్ చేసుకోరు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్ లేదు, పట్టుకున్నాడు, రేపు పొల్యూషన్ డాక్యుమెంట్ పెట్టుకొని 2 వీలర్లో పోడు. అంటే అలవాటు పడ్డాం, ఆ క్షణానికి అది అయిపోయింది. ఓకే. ఇప్పుడు మన దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే యూ కెన్ క్వశ్చన్. థ్యాంక్ యూ. సో అందువల్ల ఏంటంటే సార్, మీడియా ఆల్సో షుడ్ హ్యావ్ సమ్ రిస్ట్రిక్షన్స్ వాట్ టు డూ, వాట్ నాట్ టెలికాస్ట్. కాబట్టి మీడియా యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ఫాలోయింగ్ దేర్ థింగ్స్, ఈ దాడులు కానీ ఇలాంటి యాక్టివిటీస్ కానీ పదే పదే టెలికాస్ట్ చేయటం. ఇందాక చెప్పాను సార్, కేబుల్ టీవీ చాలా క్లియర్గా చెప్పింది, డోంట్ టెలికాస్ట్ ఆఫ్ ట్రూత్. ఓకే. ఇప్పుడు మీరు ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఒక ఇన్సిడెంట్ జరిగింది, నలుగురిని కూర్చోబెట్టి మీరు మీడియా మీ టీఆర్పీ గురించి చేస్తున్నారు. దిస్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ఆన్ ద కెరియర్ ఆఫ్ ది విట్నెసెస్ యాజ్ వెల్ యాజ్ అక్యూజ్డ్ పర్సన్. మీరేదో
సొసైటీకి సేవ చేయట్లేదు. ఉమ్. మీ అభిప్రాయాలు చెప్పేటప్పటికి ఏమవుతుంది, దాన్ని వాడు కన్వీనియన్స్గా తీసుకొని యాజ్ పర్ దేర్ కన్వీనియన్స్. సో సుప్రీంకోర్టు కూడా చెప్పింది విట్నెస్ ప్రొటెక్షన్ అవసరం మనకి. ఉమ్. సో కొన్ని కీలకమైన విషయాల విట్నెస్లు రాలేకపోతే ఉమ్. వాళ్ళని వీడియో కాన్ఫరెన్స్లో తీసుకోమంది, బికాస్ దే హ్యావ్ నో సెక్యూరిటీ. ఉమ్. ఓకే. అందువల్ల ఏంటి సార్, యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఫాలోయింగ్ సెల్ఫ్ డిసిప్లైన్ ఇన్ టెలికాస్టింగ్, సో డెఫినెట్లీ దెర్ ఇస్ ఎవ్రీ లైక్లీహుడ్ ఆఫ్ మెయింటైన్ అవర్ ఓన్ డిగ్నిటీ. ఓకే. నమస్కారం. థ్యాంక్ యూ.